ఉన్నాయనేది రాజకీయ వర్గాలు చెప్తున్న మాట. సరే, చావు మాటలు ఏంటి? రాజకీయ ఓకే, బీజేపీపై కేసీఆర్ మాట ఉంటే ఉండండి, పోతే పొండి. నేతల కేసీఆర్ వార్నింగ్ సంకేతం. రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ చేశారు. కేసీఆర్ ఏమో వాళ్ళ రైతోత్సవం వేళ తమ 450 మంది ముఖ్యులు వాళ్ళతో ఆ చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి ఏమో అంతకుముందు ఆయన జగిత్యాల సభలో మాట్లాడిన దానికి, తర్వాత అలా కాళేశ్వరం మీద వచ్చిన దానికి ఆయన చిట్చాట్లో ఏమంటారు, నేను ఎందుకు చావు కోరుకుంటాను, మీ చావు మీ కోరుకునే వాళ్ళు మీ దగ్గరే ఉంటారు, మీరు ఆ పదం అంటే ఒక పత్రికలో చూశాను నేను. ఎన్నిసార్లు ఆ చావు చస్తే నాకేమొస్తుంది, చస్తే నాకేమైనా పదవి వస్తుందా, చస్తే వాళ్ళకే కదా పదవి. అసలు అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ కీలక నాయకుడు, ఆయన ఎందుకు ఈ చావు మాటలు మాట్లాడడం? ఇంకా వేరే మాటలన్నీ రాజకీయంగా ఎన్నైనా మాట్లాడొచ్చు కదా. నాకేమొస్తుంది, నేను కోరుకోను అనుకుంటూ, ఇదేదో సినిమాలో కోట శ్రీనివాసరావునో ఎవరినో నేను చెప్పానా, నేను అలా అన్నానా, నేను ఇలా అన్నానా అన్నట్టుగా నేను కోరుకోవడం లేదు అనుకుంటూ అదే మాట చుట్టూ తిప్పడం, దిస్ ఈజ్ ఇన్ బ్యాడ్ టేస్ట్. నాయకులు ఎవరైనా, ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఇంకొకరైనా రాజకీయ విషయాలు విధానాలు మాట్లాడుకోవాలి. కానీ ఈ చావులు, చస్తే ఎవరికి పదవులు వస్తాయి కాబట్టి వాళ్ళే కోరుకుంటున్నారు, ఇదంతా రేవంత్ రెడ్డి షుడ్ స్టాప్ సచ్ చావు మాటలు. అంతవరకు మనం చెప్పొచ్చు. ఇది కూడా చిట్చాట్ కాబట్టి దీనికి ఏం అధికారిక ప్రకటనలు అట్లా కూడా ఏమి ఉండవు, మామూలుగా చెప్పేవి కాబట్టి. లేదు అనుకుంటే ఇంకోటి ఏంటి, మీ దగ్గరికి ఏమొస్తుంది, మీరు లేకపోతే నాకు అధికారం వస్తుంది, నేను ఇప్పటికే అధికారం లాక్కున్నాను కదా, కాబట్టి నాకెందుకంటే ఏదో ఒక విధంగా దాని చుట్టూ తిప్పడం. కేసీఆర్ కూడా మొన్న అన్నారు జగిత్యాల ఏమని, నా చావే కోరుకుంటున్నారు, నేను చచ్చిన ఇదిగాను అని కొన్ని ఆయన భాషలో కొన్ని తీవ్రమైన పదాలు కూడా వాడి ఆయన సవాళ్ళు చేశారు. దానికి సమాధానమని ఈయన అంటారు. నిన్న కేసీఆర్ వాళ్ళ సభలో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ కూతలేంటి, ఈరోజు పెట్టిన హెడ్డింగ్, ఈ కూతలేంటి, ఈ భాష ఏంటి అని ఆయన తీవ్రంగా ధ్వజం ఎత్తారు. అంటే బాగా ముదిరిపోతుంది ఈ మాటల యుద్ధం, తిట్ల యుద్ధం అన్నది ఇద్దరు నాయకుల మధ్య. ఎవరు తగ్గేవాళ్ళు కాదు కాబట్టి హోరాహోరీ పెరిగిపోతుంది. రేవంత్ రెడ్డి ఇంకొక రాజకీయ సవాళ్ళు ఏమని అంటే, బీజేపీతో నేను పొత్తు పెట్టుకోనని మీరు ఒట్టేసుకుంటారా? ఒట్టేసుకుంటా ఈయన దగ్గరికి వచ్చి ఎందుకు ఒట్టేసుకుంటాడు? కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అడిగాడని అయితే ఆయన ఒట్టేసుకోడు కదా. తప్పకుండా బీజేపీ పట్ల కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల తర్వాత అన్నది అది చూడాల్సిందే. అది రాజకీయంగా ఆయన చెప్పాల్సిందే. కానీ ఒట్లు వేసుకోవడము, అది కూడా ప్రధాన ప్రత్యర్థి దగ్గరికి వచ్చి ఒట్లు వేసుకోవడం జరగదు కదా. కానీ కేసీఆర్ నిన్న మాట్లాడిన దాంట్లో ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఆయన మహిళా బిల్లు ఇలాంటి 1-2 విషయాల్లో బీజేపీ వైఖరి బాగాలేదని చెప్పారు, అంతవరకు ఓకే. అలాగే మొన్న తేజస్వి సూర్య మాటలు అది కూడా బాగానే ఉంది. కానీ ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీరు ఏమనుకుంటున్నారో, ఎవరి మొహం చూసి నేను టికెట్లు ఇవ్వను, మీరు పక్కన పడేయడానికి కూడా నేనేమి వెనకాడను, మీరు వేషాలు వేస్తారా, ఉంటే ఉండండి, పోతే పోండి, నేను ఎవరిని పట్టించుకోను, ఈ పద్ధతిలో ఎందుకు అంతా ఒక విధమైన తీవ్ర వ్యాఖ్యలు చేశారంటే ఆయన ఉద్దేశంలో తప్పకుండా ఎవరో ఒకరు ఉండాలి. ఒకటేమో 12 మందో 10 మందో కాంగ్రెస్ కండువా కప్పుకున్న శాసనసభ్యులు, ఆ సమస్య ఒకటి అట్లే ఉంది. కానీ తప్పకుండా బీఆర్ఎస్లో ఎవరి పాత్ర ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు ప్రశ్నలు వస్తున్నప్పుడు కేసీఆర్ ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈ తీవ్ర హెచ్చరికలు చేశారని మటుకు భావించాల్సి వస్తుంది. స్వయంగా కుమార్తెనే వేరే పార్టీ పెట్టారు కాబట్టి కేటీఆర్ తర్వాత ఇవన్నీ బ్రీఫ్ చేస్తూ, ఇంకోటి కమిటీలన్నీ రద్దు చేశారు. ఒక్క రాష్ట్ర కమిటీ తప్ప మిగిలిన కమిటీలన్నీ రద్దు చేసి వీటిని రీఆర్గనైజ్ చేసే బాధ్యత కేటీఆర్కి అప్పగించారు. కాబట్టి అంతర్గతంగా కేసీఆర్ ఎవరో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది అయితే ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, మీడియాలో స్పెక్యులేషన్ ఎప్పుడు ఈ ఇద్దరు తర్వాత హరీష్ రావు పేరు వస్తుందా, ఆయన ఎటు వెళ్తారు ఏంటి చాలా చెప్తుంటారు. కానీ అలాంటి పెద్ద నాటకీయ పరిణామాలు ఇప్పటికిప్పుడు జరగవు. కానీ కేసీఆర్ దృష్టిలో అయితే ఏవో ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడినప్పుడు అంతవరకు అర్థమవుతుంది. ఉన్న కమిటీలన్నీ రద్దు చేస్తే కింద స్థాయిలో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి ఏముంటుంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. సార్, మహేష్ బాబు